2027 సంక్రాంతికి వస్తున్నాం 2 సినిమా సీక్వెల్ విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దిల్ రాజు నిర్మించిన తొలి భాగం అద్భుత విజయం సాధించగా, సీక్వెల్లో మరో హీరోయిన్ చేరికపై వార్తలు వస్తున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2 సంక్రాంతి అంటేనే సినిమాలో పండుగ. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున స్టార్ హీరోల సినిమాలన్నీ విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా స్టార్ హీరోల సినిమాలు విడుదల చేసే విధంగా మేకర్స్ ఇప్పటినుంచి ప్రణాళికలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే 2027 సంక్రాంతి బరిలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా సీక్వెల్ విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్టు తాజాగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మించిన సంగతి తెలిసిందే. 2025 సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా వసూలను రాబట్టింది. ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని నిర్మాతలు ప్రకటించారు. అయితే త్వరలోనే ఈ సీక్వెల్ షూటింగ్ ప్రారంభించాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మించారు. ఇక ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ పనులను త్వరలోనే ప్రారంభించి 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్తో పాటు మరొక హీరోయిన్ కూడా నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాలి అంటే చిత్రబృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి చిరంజీవితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా మన శంకర్ వరప్రసాద్ గారు షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాని జనవరి 12వ తేదీ సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా పనులు పూర్తి అయిన వెంటనే అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ పనులలో బిజీ కాబోతున్నారని తెలుస్తోంది. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమాని హిందీలో కూడా రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.